దేవుని నామంలో మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. మాకు వివాహం జరిగి 2 సంవత్సరాలు వస్తుంది. సో మా ఆవిడికి ఫస్ట్ నుంచి కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉండింది. అయితే ఆమె మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ అట్లా ట్యాబ్లెట్స్ వాడలేదు. సో మేము సడన్గా వెళ్ళి చెక్ చేయించుకుంటే షీ హ్యాడ్ 150 అబోవ్ ఉంది. ఇంతకుముందు ఏవైతే డోస్ వాడుతున్నామో అదే కంటిన్యూ చేసి నెక్స్ట్ మనము సికింద్రాబాదు అయ్యగారి దగ్గరికి ప్రేయర్కి వెళ్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకొని నెక్స్ట్ వీక్ వచ్చాము, అక్టోబర్ నెలలో 2025లో. సో అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అయ్యగారికి కలిసి ప్రేయర్ చేయించుకున్నాము, తగ్గిపోతుందని చెప్పారు. నెక్స్ట్ 1 మంత్కి నవంబర్ నెలకి 150 ఉన్నది 9కి వచ్చింది అది. సో 9 వచ్చింది, ఇంకా ప్రాబ్లం లేదు అని చెప్పి అయ్యగారి దగ్గరికి మళ్ళీ ప్రేయర్ చేయించుకున్నాము. సో మాకు గర్భఫలం కావాలన్నప్పుడు ఎవరు కావాలని అడిగారు, కుమారుడు కావాలని అడిగాము. ప్రేయర్ చేయించిన మేము 5 మంత్స్ రావాలనుకున్నాం, 7 వారాలు. సో 5వ వారంలో జనవరి మంత్లో మాకు తెలియకుండానే ఆమె పాజిటివ్ కన్సీవ్ అయిపోయింది. అప్పుడు వచ్చి మళ్ళీ అయ్యగారితో ప్రేయర్ చేయించుకొని ఎవరు కావాలన్నప్పుడు కుమారుడు కావాలన్నారు, కుమారుడిని ఎత్తుకొని వస్తామని చెప్పినాము. సో తర్వాత అంతా కూడా బాగానే జరిగింది. కానీ స్కానింగ్ అన్నిట్లో కూడా బాబు లోపల బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదన్నారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత బాబుకి 1 డేకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందనమాట. పుట్టిన వెంటనే కూడా ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. 2 మంత్స్ తర్వాత ఒంగోలు వెళ్ళి అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాము. ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు 9th మంత్ బాబుకి అయ్యగారి దగ్గరే మేము ప్రేయర్ పెట్టించుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము, పేరు పెట్టించుకున్నాము. జ్ఞానేశ్వర్ అని పేరు పెట్టారు. దేవుడు మాకు అద్భుతమైన పేరు ఇచ్చినందుకు వందనములు. ఇంత గొప్ప కార్యం మా పట్ల దేవుడు ఇచ్చినందుకు దేవుడి నామములో మీ అందరికీ కూడా నా నిండు వందనములు. అయ్యగారికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాం.